హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గా షిర్డీ ట్రిప్ వెళ్ళాము. సో అదొచ్చేసి 4 days ట్రిప్ అనమాట. సో దాంట్లో మేము షిర్డీ తర్వాత 3 జ్యోతిర్లింగాలు లైక్ త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్ అండ్ భీమ్శంకర్కి వెళ్ళాము. ఆల్సో శనిసింగనాపూర్, తర్వాత ఎల్లోరా, ఇంకా కొన్ని టెంపుల్స్, మినీ తాజ్మహల్, ఇలా చాలా చూసాము. సో నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నానంటే, సో నా ఎక్స్పీరియన్సెస్, మేము ఇది ఫస్ట్ టైం షిర్డీ ట్రిప్కి వెళ్ళడము. సో నాకు కొన్ని విషయాలు ముందే తెలుసుంటే బాగుండేది అని అనిపించింది. సో అలాంటివి ఇంకొకరికి షేర్ చేస్తే బెటర్ కదా, ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా షిర్డీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. తర్వాత వీడియో చూసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మేము రీసెంట్గా షిర్డీకి వెళ్ళాం. సో అది మేము ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. సో మాకు అంత ఎక్కువ డీటెయిల్స్ తెలీదు, కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకొని వెళ్ళాం. సో మాకు కొన్ని ప్లేసెస్ మ్యాండేటరీగా వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో అది షిర్డీ, త్రయంబకేశ్వర్, తర్వాత కృష్ణేశ్వర్, శనిసింగనాపూర్, వీటికైతే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాం. కానీ మాకు 4 days ఉన్నాయి. సో 4 days ఉంటే కొన్ని ప్లేసెస్కి ఏంటంటే మనం కొన్ని డేస్ మాత్రమే వెళ్ళాలి. సో అప్పుడైతే మనం బెటర్గా దర్శనం కానీ మిగతావి కానీ ఏమైనా చూడొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో మాకు కొన్ని విషయాలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసాయి. సో మాకు తర్వాత మేమేం చేయలేము కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే అది మాకు హెల్ప్ అవుతుంది, లేదా నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేనేం చేశానంటే మా షిర్డీ ట్రిప్, సో నా ఎక్స్పీరియన్సెస్, సో అక్కడ ట్రావెల్ ఎలా చేసాము, ఎలా వెళ్ళాము, అక్కడ అకామిడేషన్ ఎలాగా, ఫుడ్ ఎలాగా, ఎందుకంటే లైక్ వీఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో అక్కడికి వెళ్తే అక్కడ కొంచెం ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ గుళ్ళు కాబట్టి గుడి దగ్గర కొంచెం మన తెలుగు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అయితే దొరుకుతుంది. అది ఏ టెంపుల్ దగ్గరైనా సరే, మీ అందరికీ ఆ విషయం తెలుసు. బట్ స్పెషల్గా ఏంటంటే కొన్ని టెంపుల్స్లో లైక్ మనకు కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లైక్ మొబైల్స్ అలా ఉంటుందా లేదా, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, అకామిడేషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో షిర్డీ నుంచి అక్కడ దగ్గర చుట్టుపక్కల ప్లేసెస్కి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో ఏ రూట్లో ఏమేమి ప్లాన్ చేసుకుంటే, ఏ రోజు ప్లాన్ చేసుకుంటే మనం ట్రిప్ బెటర్గా ఫుల్ఫిల్గా చేయొచ్చు. కొన్ని మిస్టేక్స్ మేమేం చేసాము, మీరు ఏం చేస్తే మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే దర్శన్ టికెట్స్ తీసుకోవాలి, కొన్ని ప్లేసెస్లో స్పెషల్ దర్శన్ టికెట్స్ అనమాట. సో కొన్ని ప్లేసెస్లో తీసుకోకుండా పర్లేదు, కొన్ని ప్లేసెస్లో ఉండవు కూడా. సో అలాగా మెయిన్గా వచ్చేసి నేను కవర్ చేయాలనుకుంది ఫుడ్, ట్రావెల్ ఎలా చేయాలి, కొన్ని మిస్టేక్స్ మేము చేసినవి, రెగ్యులర్గా చేసేవి భక్తులు వచ్చినప్పుడు. సో ట్రావెల్ ఎలాగా, ఫుడ్ ఎలాగా, ఏ ప్లేసెస్కి ఏ రోజు వెళ్ళాలి, ఏ టైమింగ్స్లో వెళ్తే బెటర్గా మనం ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయినవి నేను షేర్ చేసుకుంటే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అన్నవి నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్ చేశానంటే అప్పుడు మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి, ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. ఈ వీడియో ఏంటంటే చాలా లాంగ్ వచ్చేసింది అనమాట, లైక్ 4 days. సో 4 days కాబట్టి ఎవ్రీడే ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది నేను అక్కడికి చాలా కంటెంట్ తగ్గించేస్తే కూడా సో చాలా లాంగ్ వచ్చేసింది. సో మీకు అంత టైం ఉండకపోవచ్చు. సో కొంతమంది ఆల్రెడీ షిర్డీకి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మీరు 4 days ప్లాన్ చేసుకుంటుంటే మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకోకుండా. అక్కడక్కడ కొన్ని టిప్స్, సజెషన్స్, ఎక్కడ ఏమి స్పెషల్ అవి కూడా చెప్పాను నేను. సో తర్వాత వచ్చేసి స్పెసిఫిక్గా లైక్ కృష్ణేశ్వర్కి వెళ్ళాలి, లేకపోతే త్రయంబకేశ్వర్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి సపరేట్ సెక్షన్స్ నేను పెడుతున్నాను. సో ఆ సెక్షన్స్కి వెళ్ళిపోయి ఆ పార్ట్లో ఆ వీడియో చూసేసేయండి. సో
ఆల్రెడీ భీమశంకర్ కానీ, త్ర్యంబకేశ్వర్, కృష్ణేశ్వర్ ఎక్కడికైనా సరే మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీరు ప్లాన్ చేసుకోకపోతే అది అవసరం లేదు కదా. సో నేను అక్కడ సెక్షన్స్ డివైడ్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఆ పార్ట్ని చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము ఈ ట్రిప్కి సంక్రాంతి తర్వాత వెళ్ళాము, కానీ 2 months ముందే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో అప్పుడు ఏంటంటే ట్రైన్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఆంధ్ర నుంచి వెళ్తుంటే సో వెయిటింగ్ లిస్ట్ ఒకవేళ 10 పైన 5 పైన ఉందంటే అది కన్ఫామ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మాది వెయిటింగ్ లిస్ట్ 1 2 3 4 నేను బుక్ చేసినప్పుడు ఉండింది, కానీ లాస్ట్ వరకు కూడా 1 2 3 4 ఉంది. సో రిస్క్ అయితే తీసుకోకండి, కన్ఫామ్ ఉంటేనే చేయండి, లేకపోతే ఇంకొక ఆప్షన్ వేరే ట్రైన్స్ ఏమైనా చూసుకోండి. సో షిరిడీకి దగ్గర ఏంటంటే షిరిడీ ఉంటుంది, రైల్వే స్టేషన్, నాగర్సోల్ అండ్ కోపర్గావ్. సో ఈ 3 స్టేషన్స్ షిరిడీకి వెళ్ళడానికి ఏదో ఒక స్టేషన్ బుక్ చేసుకోండి. షిరిడీ అయితే డైరెక్ట్గా దిగిపోతాం అక్కడే. కుపర్గావ్ అయితే ఒక 10 kilometers ఆ 12 kilometers ఉంటుంది. నాగర్సోల్ అయితే ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ, 30-35 kilometers అయితే ఉంటుంది. సో మేమైతే మా ఊరు నుంచి షిరిడీకి బుక్ చేసుకున్నాము ట్రైన్ వచ్చేసి. తర్వాత సంక్రాంతి తర్వాత వెళ్ళాము, మాకు అంత రష్ లేదు. మేము వెళ్ళినప్పుడు కొంచెం బెటర్గా ఉండింది. మేము నైట్ ట్రావెల్ చేసాము, లైక్ 9:30 అలా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 10 o'clock కల్లా షిరిడీ చేరిపోయాము. సో మేము ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ట్రైన్లో తినేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ డే 1 అనమాట. సో డే 1 ఏంటంటే ఓన్లీ షిరిడీ ప్లాన్ చేసాము. సో మేము వెళ్ళి అకామిడేషన్స్ అది రూమ్లోకి ఆన్బోర్డ్ అయిపోయి తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ లంచ్ చేసి దర్శనంకి వెళ్ళాలని అనుకున్నాము. సో హారతికి ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ డే ఓన్లీ షిరిడీలో మొత్తం చూద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో ఇది వచ్చేసి ట్రైన్ జర్నీ. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత అంత చాలా బాగుండింది, పచ్చగా పొలాలు. సో మాది వచ్చేసి రాయలసీమ అనమాట. సో రాయలసీమ నుంచి మహారాష్ట్ర కోస్తాకి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, పచ్చగా పొలాలు, మార్నింగ్ సన్ రైజ్ అంతా బాగుండింది. సో డే 1 షిరిడీతో స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ట్రిప్ ఏంటంటే 4 days భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ 3 జ్యోతిర్లింగాలు ప్లస్ షిరిడి అండ్ మెయిన్గా శని సింగనాపూర్, ఇవి ఖచ్చితంగా కవర్ చేయాలన్నమాట. అందుకోసమే మేము 3 to 4 days అనుకున్నాము. సో ట్రైన్ అవైలబిలిటీ అవన్నీ చూస్తే మాకు 4 days గ్యాప్ దొరికింది. సో మధ్యలో షిరిడీలో ఒక 2-3 దర్శనాలు అలా పెట్టుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో మేము మార్నింగ్ 10 o'clock కల్లా షిరిడీ రీచ్ అయిపోయామన్నమాట. సో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని మేము బుక్ చేసిన హోటల్కి అయితే వెళ్ళాము. ఒకవేళ మీరు హోటల్ ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ yatratham.org అని ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అన్ని పుణ్యక్షేత్రాలు మీరు రూమ్స్ బుక్ చేసుకోవడానికి అక్కడ లిస్ట్ ఉంటుంది. దాంట్లో షిరిడీ కూడా ఉంటుంది. దాంట్లో డీటెయిల్డ్గా ఏ హోటల్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, తర్వాత హోటలే కాదు ఇలా చౌల్ట్రీస్ కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ అవి ఉంటాయి. సో గుడికి ఎంత దూరంలో ఉంది, బస్ స్టాండ్కి ఎంత దూరంలో ఉంది కూడా లిస్ట్ అయి ఉంటుంది. కాస్ట్ ఎవ్రీథింగ్ అఫోర్డబులే ఉంటుంది. సో షిరిడీలో అయితే మాకు కాస్ట్ అఫోర్డబుల్గానే కనిపించింది. ఒక పర్సన్కి పర్ డే 200 to 300 అనమాట. సో ఒక రూమ్ తీసుకుంటే 600లో నాన్ ఏసీ వచ్చేస్తుంది, 1000 రూపీస్లో ఏసీ వస్తుంది. సో మేమైతే కాశీ అన్నపూర్ణ సత్రంకి వెళ్ళాము. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసాము. అక్కడ ఏంటంటే ఒకవేళ మీరు వైశ్యాస్ అయితే మీకు డోనర్ కార్డ్ ఉంటే లేదా డోనర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కార్డ్ ఇప్పించుకోవచ్చు మీరు. సో వాళ్ళ ద్వారా మీరు ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవచ్చు. సో మీకు కొంచెం కన్సెషన్ ఉంటుంది అనమాట. సో ఇది మా రూము. సో రూమ్ అయితే కంఫర్ట్ ఉండింది. మాది వచ్చేసి ఏసీ రూమ్ అనమాట, ఏసీ డీలక్స్ రూమ్. సో ఇక్కడ వచ్చేసి 2+1 బెడ్ ఉంటుంది. ఇది నార్మల్గా అయితే ఒకవేళ మీరు నార్మల్గా వస్తే 1500 అలా పడుతుంది, 1000 to 1500. 3 members or 4 members కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో హాట్ వాటర్ అంతా ఉంటుంది. సో మేము రూమ్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయే లోపల 12 o'clock అలా అయిపోయింది, 12-12:30 అయింది.
సో 12:30కి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. సో చౌల్ ట్రీస్‌లో ఏంటంటే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో కొన్ని చౌల్ ట్రీస్‌లో బానే ఉంటుంది. కొన్ని చౌల్ ట్రీస్‌లో ఓకే. సో ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో మాకిలా ఒక కాయిన్ అయితే ఇచ్చారు. అండ్ ఫుడ్ అయితే బాగుండింది. ఆ తర్వాత ఏంటంటే టెంపుల్ యొక్క టైమింగ్స్ ఎప్పుడు ఏ హారతి అనేది మొత్తం డిస్‌ప్లే చేశారు. సో అద సో మేము నెక్స్ట్ డేకి ఈరోజే ట్రావెల్ ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో లంచ్ చేసేసి బయటకొచ్చేసి అక్కడే ట్రావెల్స్ ఉంది. అక్కడ మేము అడిగాము. మేము ఇలా వెళ్ళాలి నాసిక్, త్రయంబకేశ్వర్, శనిసింగనాపూర్ ఇలా ప్లేసెస్ చెప్పాము. సో వాళ్ళ దగ్గర కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. సో దాంట్లో మేము అయితే ఫస్ట్ నాసిక్, త్రయంబకేశ్వర్ అటు వెళ్దాం అనుకున్నాము. సో వాళ్ళు 300 రూపీస్ పర్ పర్సన్ చెప్పారు. ఒక టెంపో ట్రావెలర్ వస్తుందంట మార్నింగ్. సో 8:30 మ్యాక్సిమం 9 కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పారు. సరే ఫస్ట్ అయితే ఒక రోజుకి ఇద్దాము వెళ్ళి ఆ తర్వాత కావాలంటే నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుందాంలే ఆ నెక్స్ట్ డేకి అని అనుకున్నాము. సో మేము అయితే థర్స్డే షిరిడి రీచ్ అయ్యామన్నమాట. సో మేము ఫ్రైడే నాసిక్, త్రయంబకేశ్వర్కి ప్లాన్ చేసాము. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఏ ట్రావెల్స్ దగ్గరైనా ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు ఆ ప్యాకేజెస్ చెక్ చేయండి. ఏ రోజు ఏ రూట్కి వెళ్ళాలి, ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తారు అనేది డీటెయిల్గా కనుక్కోండి. సో మనీ పే చేసే ముందు. సో మేము ఫస్ట్ టైం అయితే నాసిక్, త్రయంబకేశ్వర్కి మాత్రం టెంపో ట్రావెలర్కే బుక్ చేసాము. పర్ పర్సన్ 300. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాము. మాకు 1200 అయింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను నెక్స్ట్ డే షేర్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే అక్కడ మొత్తం ఇలా డిస్ప్లే చేశారు. తర్వాత మేము షిరిడికి టెంపుల్కి దర్శనంకి వచ్చాము. సో ఇక్కడైతే మీరు హ్యాపీగా మొబైల్ క్యారీ చేయొచ్చు. మొబైల్ కెమెరా లాకర్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. ఈచ్ మొబైల్కి ఆర్ కెమెరాకి 5 రూపీస్ తీసుకుంటారు. ఫ్రీ చెప్పల్ స్టాండ్ కూడా ఉంటుంది. సో మీరు ఏ షాప్ దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. గేట్ ఎంట్రీ దగ్గరే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెయిడ్ దర్శన్ ఉంటుంది 200 రూపీస్కి. అండ్ నార్మల్ ఫ్రీ దర్శన్ కూడా ఉంటుంది. సో అక్కడ మీరు రష్ని కనుక్కొని దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. గేట్ నెంబర్ 765 నుంచి దర్శన్కి అయితే పంపిస్తారు. సో మేము దర్శనంకి ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. మాకు 1.5 hour పట్టింది. దర్శనం అయితే బాగా అయింది. ఆ తర్వాత వచ్చేసి అక్కడ షిరిడీలోనే దగ్గరలో చుట్టుపక్కల ప్లేసెస్ వెళ్దాం అనుకున్నాము. సో మేము అక్కడ ఒక ఆటో బుక్ చేసుకొని షేర్ ఆటో దాంట్లో అయితే వెళ్ళిపోయాము. సో ఇది ఒక చెట్టు కల్పవృక్షం అంట. సో అక్కడ వచ్చేసి సాయిబాబా రెస్ట్ తీసుకునేవారంట. సో అలా చెట్టు దగ్గరికి వెళ్ళాము. కొంచెం సేపు అలా చూసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఓల్డ్ షిరిడి, తర్వాత కొత్త థీమ్ పార్క్ కూడా పెట్టారు. సో ఓల్డ్ షిరిడీలో ఏంటంటే 600 ఏమో టికెట్ చెప్పారు. సో మాకు అంత పెట్టాలనిపించలేదు, అంత టైం కూడా లేదు. సో అక్కడికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఈ వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ ఆ రోజు మార్కెట్ అంట. సో ముందర మొత్తం మార్కెట్ ఉండింది. మేము లోపలికైతే వెళ్ళాము వీరభద్రస్వామి టెంపుల్కి. గుడి అయితే చాలా బాగుండింది. ఈ గుడి కూడా మిస్ చేసుకోకండి. షిరిడీకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. గుడి లోపల కానీ బయట కానీ చాలా బాగుండింది. సో మీరు కూడా ఈ గుడి చూసేయండి. సో అక్కడ వీరభద్రస్వామి అన్నమాట. ఇంకా మరి అక్కడి నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో లోపల అమ్మవారు అన్నమాట. తర్వాత ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయి పక్కనే. టెంపుల్స్ మాత్రం లోపల ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్. సో మహారాష్ట్ర సైడ్ కాబట్టి మహారాష్ట్ర ఆర్కిటెక్చర్. సో ఇక్కడ అయితే నేను మహారాష్ట్రలో బాగా అబ్జర్వ్ చేసింది చెట్లు, చాలా పాత చెట్లు అలాగే ఉంచేశారు. సో అన్నీ పెద్ద పెద్ద వటవృక్షాలు అన్నమాట. సో ఇది వచ్చేసి లోపల టెంపుల్ కొంచెం ఒక ఇల్లులాగా, ఒక వాడలాగా ఉంది. సో ఆ వాడలో
చిన్న ఇల్లులాగా. ఇదైతే ఎంత బాగుండిందో, పింక్ కలర్ పెయింట్ చేశారు గుడి మొత్తం, చాలా బాగుండింది. సో మీరు కూడా చూసేయండి. సో అక్కడి నుంచి అయితే మేము మరి ఒక వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము. సో అది ఆ రోజు ఇంకా లాస్ట్ అనమాట. ఆటోలో మాట్లాడి ఒక 5 ప్లేసెస్కి మాట్లాడాము. సో ఇది వచ్చేసి మేము వెళ్తుంటే మొత్తం చెరుకు తోటలే, ఎక్కడ చూసినా చెరుకు తోటలే, ఎంత బాగా ఉండిందో. సో లోపల వచ్చేసి చాలా రకాల వినాయకులు అనమాట. సో విద్యా వినాయకుడు, తర్వాత ఇంకా ఆరోగ్యం వినాయకుడు, అలా చాలా చాలా వినాయకులు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తము. సో మెయిన్ గుడి చుట్టూ ఇలా ఉన్నాయన్నమాట వినాయకులు. సో మొత్తం అలా 2 to 3 hours వెళ్ళామన్నమాట దర్శనం అయిపోయిన వెంటనే. సో వెళ్ళి చూసేసి వచ్చి బ్యాక్ వచ్చి మరీ చౌల్ట్రీలోనే రాత్రి డిన్నర్ కూడా చేసేసాము. సో అప్పుడు కూడా డిన్నర్ బాగుండింది. ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు థర్స్డే, సో ఎవ్రీ థర్స్డే పల్లకి సేవ ఉంటుందంట. సో అందుకోసం అని చెప్పేసి పల్లకి సేవకి వెళ్ళాం మేము. సో మాకు అక్కడ గుర్రబండి కనిపించింది. సో నేను గుర్రబండి ఎక్కి చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి అలా కొంచెం సేపు ఎక్కాము. ఎక్కువ దూరం కాదు, మా చౌల్ట్రీ నుంచి టెంపుల్కి ఒక 500 meters ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే మేము ఈ పల్లకి సేవ వచ్చేసి ఇక్కడ షిరిడి సాయి పల్లకి గార్డెన్, సో అది పల్లకి రోడ్ అనమాట. సో ఇదేంటంటే ద్వారకామాయి దగ్గర మనకు పల్లకి సేవ చేస్తారు. అక్కడ ఒక క్యూ లైన్లో అంతా ద్వారకామాయి దగ్గర మొత్తం అంతా బంద్ చేసేస్తారనమాట. సో అక్కడ మీరు వెయిట్ చేయొచ్చు. సో ఈ పల్లకి సేవ వచ్చేసి థర్స్డే ఖచ్చితంగా మీరు షిరిడీలో ఉంటే మిస్ చేసుకోకండి. 9:15 కల్లా మీరు ద్వారకామాయి దగ్గరికి వచ్చేస్తే 10 వరకు జరుగుతుంది. సో చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. డ్యాన్స్ కానీ, డ్రమ్స్ కానీ, ఆ భజన కానీ చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళడము అండ్ పల్లకి సేవ అప్పుడే చూశానంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో మీరు కూడా చూసేయండి. తీసుకున్నాము. ఆ తర్వాత
సో అలా మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే డే 2. సో మేము ఈరోజు యాక్చువల్గా అయితే టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో అక్కడ మేము 4 మెంబర్స్, మిగతా 22 మెంబర్స్లో 18 మెంబర్స్ డిఫరెంట్ వాళ్ళనమాట, మాకు తెలీదు. సో వీళ్ళు ఏంటంటే అందరినీ పికప్ చేసుకోవాలి. సో మేము ఈ పాయింట్ని మిస్ అయ్యాం. మాకేంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి, కానీ ఇక్కడ అలా కాదనమాట. ఓకే, సో మేమైతే ఫస్ట్ మార్నింగ్ ద్వారకామాయికి వెళ్ళాము. రెడీ అయిపోయి 7:30 కల్లా ద్వారకామాయికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత చావడికి వెళ్ళి అక్కడ కూడా చూసుకొని దుని అవన్నీ చూసుకొని లోపల ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, హనుమాన్ టెంపుల్. సో అక్కడికి కూడా వెళ్ళాము. హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి మార్నింగ్ టీ కాఫీ ఇవి తాగేసి అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి, ఎందుకంటే మేము ముందు రోజు హడావిడిలో ఉన్నామన్నమాట. సో అక్కడ ఏమున్నాయి ఏంటి ఏం చూడలేదు, డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాము. మళ్ళీ బయట ప్లేసెస్ తిరిగేసి తర్వాత బ్యాక్ వచ్చేసాము. తర్వాత పల్లకి సేవ చూసాము. సో మార్నింగ్ అయితే ఫ్రెష్గా రెడీ అయిపోయి ద్వారకామాయికి చావడికి తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సో చిన్నగా అక్కడ ఏమైనా ఉన్నాయా చూసుకొని చిన్న షాపింగ్ చేసాము. సో అక్కడ అయితే మెయిన్గా చిన్న చిన్న వస్తువులు అవి కొంచెం బాగున్నాయి. సో కొన్ని మాకు నచ్చినవి సో మేము టిఫిన్ చేసేసి వెహికల్ అయితే ఎక్కామన్నమాట. సో మెయిన్గా ఏంటంటే టైం చాలా చాలా లేట్ అయిపోతుందన్నమాట. సో మీరు ఒకవేళ 10 మెంబర్స్ అలాగా మీరే ఒక గ్రూప్గా వెళ్తుంటే ట్రావెలర్ ఇవి అవాయిడ్ చేయండి. సో మీరు 10 మెంబర్స్ గ్రూప్ లేకపోతే 8 మెంబర్స్ గ్రూప్ అయితే మీ గ్రూప్కి మాత్రమే సరిపోయేలాగా వెహికల్ మాట్లాడుకోండి. ఒకవేళ మీరు 20-25 మెంబర్స్ ఉన్నారంటే మీరే ఒక ట్రావెలర్ మాట్లాడుకోండి. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఎక్కువ మంది జనం ఉంటే ఏమవుతుంది, వాళ్ళని పికప్ చేసుకోవాలి, ఈచ్ స్టాప్ దగ్గర వాళ్ళ కోసం అందరి కోసం వెయిట్ చేయాలి. సో అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు ఎక్కువ ప్లేసెస్ని కవర్ చేయలేరు. అందుకోసం అని చెప్పేసి మేము ఫస్ట్ డే మేము నాసిక్ త్రయంబకేశ్వర్ అనుకున్నాము. సో మాకైతే తెలియదు ఇలా అవుతుందని చెప్పేసి. సో మేము 9 o'clockకి అలా స్టార్ట్ చేసినా కవర్ చేస్తారులే అని అనుకున్నాం, కానీ సో అక్కడే మిస్టేక్ అయింది. సో మేము షిరిడీలో స్టార్ట్ అవ్వడమే 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో ట్రావెలర్ వాడైతే వెహికల్ వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు సీట్స్ ఫిల్ చేసుకోవడానికి, లైక్ ఒక షేర్ ఆటోలాగా సీట్స్ ఫిల్ అవ్వడానికి అనమాట. సో మేము ఫస్ట్ టైం కదా వెళ్ళడం, కవర్ చేసేస్తాడేమోలే అని అనుకున్నాం, కానీ అసలు మేము ఒక ప్లేస్ మిస్ అవ్వాల్సి వచ్చింది దానివల్ల. ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది అండ్ వెహికల్లో సీట్స్ కూడా అంత కంఫర్టబుల్గా లేవు. సో మేమైతే ఫస్ట్ ద్వారకామాయి అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, పల్లకి గార్డెన్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో మార్నింగ్ అయితే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది కదా అందరివి. సో అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చిన్న గార్డెన్ అనమాట, ఇలా షేప్స్లో అంతా మొక్కలు కట్ చేశారు. అండ్ షిరిడి సాయిబాబా తర్వాత ఇంకా కొన్ని మెయిన్ ఘట్టాలు అవన్నీ అలా పెట్టారనమాట అక్కడ. సో ఇది వచ్చేసి పల్లకి రోడ్లోనే ఉంటుంది. సో మీరు ఏమైనా ఫొటోస్ అవి తీసుకోవాలనుకుంటే ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది. ముందరే ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఉంటుంది ఒక బోర్డు. సో అక్కడ కూడా మీరు ఫొటోస్ అవి తీసుకోవచ్చు. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ ఫినిష్ చేసేసుకున్నాక వాడు వెహికల్ ఆయన కాల్ చేశాడు. సో అక్కడికి మేము వెళ్ళిపోయాము. ఆన్ ద వేలో చూస్తే అన్నీ ఆంధ్ర స్పెషల్, విజయవాడ స్పెషల్, అన్నపూర్ణ అలా మొత్తం తెలుగు హోటల్సే ఉన్నాయి. బయట మొత్తం హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువ పెద్దగా రాశారు. సో మేము ఇంకా వెహికల్ ఎక్కాము. వెహికల్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అన్నీ చూస్తూ అలా వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మేము పంచవటికి వెళ్ళాము.
సో ఇక్కడ త్రివేణి సంగమం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే గోదావరి, అరుణ, వరుణ ఈ 3 నదులు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది త్రివేణి సంగమం అని అంటారు. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది, గోదావరి తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అది ఒక టెంపుల్. ఇక్కడ ఏంటంటే మొత్తం 9 టెంపుల్స్ ఏమో ఉంటాయని చెప్తారు. అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట. ఒకటే చోట 3 టెంపుల్స్ 4 టెంపుల్స్ అలా ఒకటే ప్లేస్లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము ఈ త్రివేణి సంగంకి వచ్చాము. సో అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో చూడడానికైతే చాలా బాగుండింది. సో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ అని చెప్పేసి ఇంకొక టెంపుల్ ఆ పంచవటిలో త్రివేణి సంగమం దగ్గరే ఉంటుంది. సో అక్కడ గోదావరి మాత టెంపుల్, ఇక్కడ ఈ టెంపుల్. ఇంకొంచెం ముందర అటువైపుకు అన్ని లెఫ్ట్ రైట్ అక్కడక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక టెంపుల్ కపాలేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా శివుడిదే. సో ఈ టెంపుల్ కూడా బాగుంది. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇక్కడ ఏంటంటే మేము ట్రావెలర్లో వెళ్ళాం కదా. సో ట్రావెలర్ వాడు ఒక ప్లేస్లో ఆపేశాడు. అక్కడి నుంచి మీరు ఆటో మాట్లాడుకొని అక్కడక్కడే చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి 6 కిలోమీటర్స్ లోపల. సో ఒక మనిషికి ఇంత లేకపోతే ఆటోకి ఇంత అని చెప్పేసి ఇవ్వాలి అని చెప్పాడు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆ వెహికల్ వాడు జస్ట్ అక్కడ వరకు డ్రాప్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని ఒక 200 అలా పే చేయాల్సి వస్తుంది అనమాట. 200 ఆర్ 250. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ పెద్ద దూరం ఉండవు, కానీ ఇంకా మనం నడవలేం కదా. ఒకవేళ టైం ఉంటే నడవచ్చు, లేదంటే ఆటో తీసుకోండి పర్లేదు. సో తర్వాత వచ్చేసి కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ పంచవటి అంటే 5 వటవృక్షాలు. సో ఇక్కడ సీతాదేవి టెంపుల్, రాముని టెంపుల్, కాలారాం, గోరారాం అని 2 టెంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సీతా గుఫే. సో సీతా మందిర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, చాలా రష్ ఉంటుంది సీతా గుఫే. సో మీరు ఒక్కవేళ వెళ్ళాలి అని అనుకుంటే సో టైం అయితే పడుతుంది, అట్లీస్ట్ ½ అన్ అవర్ పడుతుంది లోపల దర్శనంకి మాత్రం. సో మేమైతే వెళ్ళలేదు. తర్వాత వచ్చేసి కాలారాం మందిర్, గోరారాం మందిర్ అంటే ఇంకా కడుతున్నారంట. సో కొంచెం రెనోవేషన్ లాగా చేస్తున్నారు. సో అదొక చిన్న ప్లేస్లో పెట్టారు. ఇది వచ్చేసి కాలారాం మందిర్ కూడా చాలా బాగుంది. చూసారా అసలు లోపల ఎంత బాగుండిందో. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా మిస్ అవ్వకండి. సో ఈ టెంపుల్కి ఎదురుగానే ఒక చిన్న గార్డెన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే షిరిడీలో కాకుండా బయట అన్ని టెంపుల్స్లోనూ మొబైల్ అలో ఉంది. ఓకే, సో ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకుంటారు, టెంపుల్ దగ్గర ఫోటో తీసుకోవాలనుకుంటారు. సో బట్ ఒక డౌట్ అయితే ఉంటుంది, అలో చేస్తారా లేదా అని చెప్పేసి. ఏం పర్లేదు, అన్ని టెంపుల్స్లోనూ అలౌ చేస్తారు. మీరు జస్ట్ ఊరికలా చిన్నగా ఫోటో తీసుకొని అయితే వెళ్ళిపోండి, వాళ్ళకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుంటే ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ప్లేస్లో మనకు టెంపో ట్రావెలర్ వాడు ఇక్కడ ఆపేసానమాట. సో ఇది మేము ట్రావెల్ చేసిన వెహికల్. అస్సలు కంఫర్టబుల్గానే లేదు. నైట్ కల్లా మాకు చాలా టయర్డ్ ఫీలింగ్ వచ్చేసింది. సో మేము అలాగా పంచవటి తర్వాత త్రివేణి సంగం ఇవన్నీ ఫినిష్ చేసుకొని మేము త్రయంబకేశ్వర్కి అయితే వెళ్ళాము. అప్పటికి ఆల్మోస్ట్ 4 అవుతుంది. మధ్యలో లంచ్ కోసం ఆపాడు, అస్సలు బాగాలేదు. అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో ట్రావెలర్లో ఏమవుతుందంటే వాడు డిసైడ్ చేస్తాడు ప్లేస్. అలా కాకుండా మనం వెహికల్ ఒకటి తీసుకుంటే షేరింగ్ కాకోకుండా మనకు నచ్చిన ప్లేస్ వెళ్ళొచ్చు. సో అక్కడైతే ఫుడ్ ఏమీ బాగుండలేదు. సో అలాగే తిన్నాము. తర్వాత వచ్చేసి త్రయంబకేశ్వర్కి వెళ్ళాము. అసలు చూడ్డానికైతే చాలా బాగుండింది టెంపుల్. కొండల మధ్యలో ఉంటుంది.
చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఒక మంచి డివైన్ ఫీలింగ్, మనం తిరుపతికి వెళ్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, సో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ త్రయంబకేశ్వర్లో. సో సాయంత్రం వెళ్ళాము, ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు సీనియర్స్ ఉన్నారు, లేకపోతే మీకు దర్శనం త్వరగా అయిపోవాలి, లేకపోతే నడవలేరు అన్నప్పుడు ఈ టెంపుల్లో త్రయంబకేశ్వర్లో 300 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ మాత్రం టెంపుల్ దగ్గర ఉండదు. సో టికెట్ టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఒక ప్లేస్లో బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనీ పే చేసి గుడి దగ్గరికి రండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రీ దర్శన్కి మాత్రం చాలా టైం పడుతుంది. సో మేము వెళ్ళింది యాక్చువల్లీ ఫ్రైడే, కానీ జనం మాత్రం చాలామంది ఉన్నారు. బట్ కొంచెం మెయింటెనెన్స్ ఇవి అంతా బాగుంది, లైక్ క్యూ లైన్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏం ప్రాబ్లం అనిపించలేదు మాకైతే. టైం అయితే పట్టింది, ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. కానీ మీకు ఒకవేళ త్వరగా దర్శనం అయిపోవాలనుకుంటే 300 రూపీస్ టికెట్ మాత్రం ఫస్ట్ తీసుకొని టెంపుల్ దగ్గరికి రండి. ఆ తర్వాత ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట, అమ్మవారి టెంపుల్ కొండపైన. ఒకవేళ ఈ దర్శనం మీరు త్వరగా ఫినిష్ చేసుకుంటే ఆ టెంపుల్ కూడా మీరు కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మేము ఈ ఫ్రీ దర్శనంకే వెళ్ళామన్నమాట. సో త్రయంబకేశ్వరుడు ఒక జ్యోతిర్లింగం. సో అది అయితే అలా ఈవినింగ్ అయింది చూసే లోపల. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పాతది, ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాలు ఉంటుందేమో ఆ టెంపుల్కి. చూసారా, అసలు చాలా బాగుండింది టెంపుల్ మాత్రం. సో మీరు కూడా చూసేయండి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ టైం డోక్లా టేస్ట్ చేశాను. సో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చెప్పారు డోక్లా, తర్వాత సమోసా ఇలాంటివి, పావ్ బాజీ కానీ వడపావ్, ఇవన్నీ నార్త్ సైడ్ డిషెస్. సో నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను చెప్పిన అమ్మవారి టెంపుల్ అయితే ఇదన్నమాట. సో మేము కవర్ చేయలేకపోయాము, సో మీరు ఒకవేళ వెళ్తే మిస్ అవ్వకండి. సో మాకిప్పుడు ఆల్మోస్ట్ 6 o'clock అలా అవుతుంది. మేము మళ్ళీ వెళ్ళే లోపల చాలా లేట్ అయిపోతుందని ముక్తిధామ్ మిస్ అయిపోయింది మాకు. సో మీరు ముక్తిధామ్ మిస్ అవ్వకోకుండా ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ త్వరగా స్టార్ట్. మేము వచ్చేసి డే 3 ఏం చేసామంటే, ఇలా షేరింగ్ ట్రావెలర్స్ అయితే అవ్వదు అని చెప్పేసి మేము 4 మెంబర్స్, ఇంకొక ఫ్యామిలీ అండ్ ఇంకొక 2 మెంబర్స్ అనమాట. సో టోటలీ 8 మెంబర్స్ కలిపి ఒక టవేరా తీసుకున్నాము. సో ముందు రోజు రాత్రే మేము వేరే ట్రావెల్స్లో 8 మెంబర్స్కి ఒక టవేరా బుక్ చేసుకున్నాము. సో మా ప్లాన్ ఏంటంటే ఈరోజు టైం అయితే వేస్ట్ చేయకోకుండా ప్రాపర్గా అన్ని ప్లేసెస్ చూడాలి అనుకొని. సో ఫస్ట్ అయితే ఈరోజు సాటర్డే, సో సాటర్డే శనిసింగనాపూర్కి వెళ్ళాలి అనేది ప్లాన్ అనమాట. మెయిన్గా శనిసింగనాపూర్కి వెళ్ళాలి. సో ఈ ఫ్యామిలీ వాళ్ళు మాతో పాటు వచ్చారు. సో శనిసింగనాపూర్లో ఏంటంటే మీకు తెలుసు కదా ప్రత్యేకత. సో ఇక్కడ శనిదేవుడు ఉంటారు. అండ్ ఈ ఊర్లో మనం వెళ్ళినప్పుడు ఏమీ కొనుక్కోకూడదు అని కూడా చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ ఇంటికి డోర్స్ ఉండవు, జస్ట్ కర్టన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మీరు మీ చేత్తో నూనె నూనెభిషేకం చేయించాలి అని అనుకుంటే 500 రూపీస్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ 500 రూపీస్ టికెట్ తీసుకుంటే మీరు అక్కడికి సపరేట్ లైన్ ఉంటుంది, ఆ లైన్లోకి మిమ్మల్ని అలౌ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఆయిల్ ఇవ్వరు, మీరు మరీ సపరేట్గా నువ్వుల నూనె కొనుక్కోవాలి. అక్కడ బాటిల్స్ అయితే ఉంటాయి, సో అక్కడైతే మీరు కొనుక్కోవచ్చు. బట్ 500 రూపీస్ టికెట్ మాత్రం ఓన్లీ అక్కడ మీరు అభిషేకానికి మిమ్మల్ని అలౌ చేయడానికి మాత్రమే. ఒకవేళ అలా వద్దు అని అనుకుంటే ముందర ట్యాంక్స్ లాంటివి పెడతారు, సో దాంట్లో మీరు తీసుకున్న ఆయిల్ పోయొచ్చు అనమాట. సో మేమైతే ఒక టికెట్ తీసుకున్నాము 500 రూపీస్కి.
అండ్ అక్కడ దానికి సపరేట్ లైన్ ఉంటుంది. నార్మల్ ఒకవేళ టికెట్ తీసుకోకపోతే అది సపరేట్ లైన్ ఉంటుంది. సో ఈ లైన్లో వెళ్తే కొంచెం టైం పడుతుంది. సో ఎందుకంటే అందరూ వెళ్ళి అభిషేకం చేయాలి కదా, అందుకనమాట. సో ఒకవేళ నార్మల్గా వెళ్తే ఆ ముందర ఉన్నాయి కదా అలాంటి ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్లోకి మీరు ఆయిల్ పోసేయాలన్నమాట. సో ఆ ఆయిల్ ఏమవుతుందంటే దానికి ఒక కనెక్షన్ పెట్టింటారు. సో దేవుని పైననే ఒక పైప్ లాగా పెట్టింటారనమాట, మొత్తం కవర్ చేసింటారు, కానీ లోపల పైప్స్ ఉంటాయి. సో ఆ ఆయిల్ కూడా వెళ్ళి దేవుని మీద పడుతుంది. సో అక్కడ పోసింది కూడా దేవుడి మీద పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనమే మన చేతితో దేవుడి మీద నూనె పోస్తామన్నమాట. సో కొంతమంది అయితే ఒక 5 kgs 15 kgs అంతంత ఆయిల్ తీసుకొచ్చారు అక్కడికి. సో చాలా స్లిప్పరీ అయితే ఉండింది. అండ్ ఇక్కడ ఏంటంటే దేవుడి పైన రూఫ్ ఉండదు అనమాట. సో ఒకవేళ మీకు స్టోరీ తెలిస్తే మీకు అంత ఐడియా ఉంటుంది. సో నాకు పెద్దగా స్టోరీ తెలియదు, బట్ ఈ దేవుని పైన అయితే రూఫ్ ఉండదు, ఇట్లా బయటకే ఉంటాడు స్వామి అనేది ఇక్కడ. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇదే అనమాట ఇక్కడ. సో చూసేయండి. సో ఇది క్యూ. ఇక్కడ 500 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా. సో అక్కడికి వెళ్ళి మీరు బాటిల్లో ఆయిల్ అయితే అక్కడ పోయచ్చు. సో మీరు ఆయిల్ పోసేంత వరకు వెయిట్ చేయనిస్తాడు, ఆ తర్వాత పట్టుకొని లాగేస్తాడు అక్కడి నుంచి. సో ఇదైతే టెంపుల్ శని సింగనాపూర్. మీకు ఒకవేళ ఏమైనా శని దోషాలు ఉంటే అక్కడ ఆయిల్ పోయచ్చు. సో ఈ స్వీట్ వచ్చేసి అక్కడ కొబ్బరి లడ్డు, కొబ్బరి చక్కెర బర్ఫీ అనమాట. చాలా బాగుంది ప్రసాదం. మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి. అండ్ టెంపుల్ ప్రెమిసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రీసెంట్గానే ఏమైనా డెవలప్ చేశారనుకుంటా. ఒక చిన్న గార్డెన్ లాగా, తర్వాత వాటర్ అంతా చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం కొంచెం ఫొటోస్ అవి తీసుకోవచ్చు, చాలా పచ్చగా. తర్వాత ఇక్కడ గుళ్ళు కానీ ఇవంతా నీట్గా కొంచెం చూడ్డానికి అన్నిటికీ బాగా అట్రాక్షన్గా ఉన్నాయి. సో మీరు వెళ్తే ఫోన్ అలౌ చేస్తారు ఇక్కడ కూడా. హ్యాపీగా ఫొటోస్, వీడియోస్ ఏం కావాలంటే అవి తీసుకోండి. సో చుట్టుపక్కల ఇలా వాటర్ ఉంటుంది, ఒక చిన్న గార్డెన్ లాగా. సో ఇవి ఏంటంటే నవగ్రహాలు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మందిరం లాగా పెట్టారనమాట. మామూలుగా నవగ్రహాలు అంటే చిన్నగా ఉంటాయి కదా, కానీ ఇక్కడ శనిదేవుడు కదా, సో అలా సపరేట్గా చిన్న గుళ్ళు లాగా కట్టారు. సో ఇది వచ్చేసి సబ్వే లాగా, ఎగ్జిట్కి ఎంట్రీ ఎగ్జిట్ అటువైపు ఇటువైపు అలా ఉంటాయి. సో ఇంకా ఇప్పుడైతే శని సింగనాపూర్లో దర్శనం అయిపోయింది శనివారం. ఆ తర్వాత ఇక్కడ కూడా రష్ పెద్దగా లేదు, పర్లేదు, ఓకేలాగా ఉంది. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మినీ తాజ్మహల్. అది వచ్చేసి ఔరంగాబాద్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అది కొంచెం దగ్గరే. సో శని సింగనాపూర్లో అయితే మీరు చెరుకు రసం అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మహారాష్ట్రలో చెరుకు ఫేమస్, మీకు తెలుసు కదా. చెరుకు చాలా పండిస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా ఆవులతో, ఎద్దులతో చెరుకు పండిస్తారనమాట. సో మనం మామూలుగా మిషన్స్ చూసాము, ఇంకా డిఫరెంట్ మిషన్స్ చూసాము, కానీ ఇది నేను ఫస్ట్ టైం చూడడము. సో మీరు శని సింగనాపూర్ నుంచి వెళ్తున్నప్పుడు ఔరంగాబాద్కి ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఉయ్యాలలు అవి కూడా పెట్టింటారు. అండ్ చెరుకు అయితే చాలా తీయగా ఉంటుంది, అసలు ఎంత తీయగా అంటే అంత తీయగా ఉంటుంది. సో మేమైతే ఇక్కడికి ఆగి చెరుకు రసం తాగి వెళ్ళామన్నమాట. సో మీరైతే చెరుకు రసం మిస్ చేసుకోకండి. మహారాష్ట్రలో మొత్తం చెరుకు రసం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో హ్యాపీగా తాగేసేయండి. సో మా చెల్లి ఇలా ఇక్కడ షాప్స్లో దగ్గర అంతా అట్రాక్ట్ చేయడానికి ఇలా ఉయ్యాలలు పెట్టారనమాట. సో అలాగా మేము చెరుకు రసం తాగేసి మినీ తాజ్మహల్కి అయితే వెళ్ళిపోయాము. సో అప్పటికి మేము మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయిపోయాము. సో మేము ఫస్ట్ అదే డిసైడ్ అయ్యాము, మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి త్వరగా స్టార్ట్ అయిపోవాలని. అప్పుడైతే నైట్ కొంచెం త్వరగా కూడా రీచ్ అవ్వచ్చు, టైం ఎక్కడే లేట్ అయినా అడ్జస్ట్ అవుతుంది.
సో ఇదొచ్చేసి మినీ తాజ్‌మహల్. ఆఫ్టర్‌నూన్ టైంకి వెళ్ళాము. చాలా ఎండ అయితే ఉన్నింది. సో ఈ మినీ తాజ్‌మహల్‌లో ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. బయటైతే స్కానర్ ఉంటుంది. అక్కడైనా టికెట్ తీసుకోవచ్చు ఆఫ్‌లైన్‌లో, లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా టికెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుంటే డైరెక్ట్‌గా అది వచ్చేసి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు కనిపించేస్తుంది. సో టికెట్ అయితే ₹20 ₹30 ఉంది. ఎక్కువైతే ఏం లేదు. సో ఇదొచ్చేసి మినీ తాజ్‌మహల్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. మార్బుల్ స్టోన్‌తోనే చేశారు. కానీ మెయింటెనెన్స్ అంత లేదనమాట. కొంచెం కలర్స్ అవి ఫేడ్ అయిపోయింది. సో అక్కడ ఒక కొండ మీద గుడి కనిపించింది. సో అలా తీశాను. సో ఇక్కడ చూస్తే కిందంతా కొంచెం అంతా కొంచెం మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అని అనిపించింది నాకైతే. మరి ఏంటో అది తెలీదు. మేము ఫస్ట్ టైం వెళ్ళడం. సో ఇది చూసిన తర్వాత నాకు హైదరాబాద్ చార్మినార్ అయితే గుర్తొచ్చింది. సో ఇక్కడ మొత్తం లోపల అదంతా మొత్తం మార్బుల్ స్టోన్‌తోనే చేశారు. పాలరాతితో చేశారు లోపలైతే. సో లోపల ఆమె సమాధి ఉంటుంది. సో ఇదైతే చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇది కూడా ఖచ్చితంగా మీరు ఈ ట్రిప్‌లో శనిసింగనాపూర్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మినీ తాజ్‌మహల్ అయితే చూడండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes to 30 minutes మీరు స్పెండ్ చేస్తే నీట్‌గా కవర్ అయిపోతుంది. సో ఇది మినీ తాజ్‌మహల్ అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్‌లో చూస్తే ఇక్కడ కిందికి వెళ్ళడానికి ఉంటుంది. బట్ ఇక్కడ లాక్ వేస్తారు. సో అది ఏంటంటే కింద సమాధికి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. సో అది నార్మల్గా బయట విజిటర్స్కి ఏమీ అలౌ చేయరు. అండ్ ఈ మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ చూసారా ఎంత బాగా డిజైన్ చేస్తారో ఆ స్టోన్ మీద వర్క్ కానీ అవి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మన తాజ్‌మహల్ షాజహాన్ కట్టిన తర్వాత ఆయన ఇన్స్పిరేషన్తో కట్టారంట. ఇది వేరే వాళ్ళ మదర్కి కట్టారంట. సో ఇది వచ్చేసి ఆమె సమాధి. అక్కడ మొత్తం మనీ, కాయిన్స్, నోట్స్ మొత్తం అలా వేసేసారు. అది ఏంటో మరి మాకైతే తెలియదు. మేమేం వేయలేదు. సో అలా మొత్తం మనీ అంతా ఉండింది అక్కడ. సో అది సమాధి. ఆ కింద స్టెప్స్ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి బయట కానీ లోపల కానీ అదైతే చాలా బాగుందనమాట ఈ మాన్యుమెంట్. సో ఇది కూడా మీరు మిస్ చేసుకోకండి. సో మేము అలా మినీ తాజ్‌మహల్ ఆర్ బీబీ కా మక్బరా సో ఇవి చూసేసి నెక్స్ట్ లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. సో లంచ్కి వచ్చేసి నేను ఆన్ ద వే రెస్టారెంట్స్ చూస్తూ ఉన్నాను. రివ్యూస్ అలా చూస్తే నాకు ఈ రెస్టారెంట్ నచ్చింది, బ్లాక్ స్టోన్. అండ్ మెన్యూ కూడా చూశాను. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో అక్కడ యాంబియన్స్కి, ఫుడ్ టేస్ట్కి ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్. సో ఒకవేళ మీరు ఔరంగాబాద్ నుంచి ఇటువైపు ఎల్లోరా అటువైపు వెళ్తుంటే ఈ బ్లాక్ స్టోన్ రెస్టారెంట్ని మీరు లంచ్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫుడ్ కొంచెం స్లోగా ఇస్తున్నాడు, కానీ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. సో మేము ఈరోజైతే నార్త్ ఇండియన్ తిన్నాము. సో రోటీ అలా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుండింది. సో మేము అక్కడి నుంచి యాక్చువల్లీ భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాం. భద్రమారుతి టెంపుల్ ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి కింద లైక్ నార్మల్గా స్ట్రైట్గా ఇలా ఎదురుగా ఉండకోకుండా కింద పడుకున్నట్లు ఉంటారనమాట.
ఆంజనేయ స్వామి. సో ఆ టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడైతే మీకు ఎక్కువ టైం ఏమీ అవ్వదు, త్వరగానే అయిపోతుంది దర్శనం అయితే. సో ఇది కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టెంపుల్ అయితే కొంచెం ఫేమసే అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం విన్నాను టెంపుల్ పేరు, కానీ టెంపుల్ అయితే బాగుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి, ఈజీగా కవర్ చేసేయచ్చు. ఇది వచ్చేసి భద్రమారుతి టెంపుల్. మొత్తం ఆంజనేయ స్వామిని చందనంతో ముంచేసింటారనమాట. తర్వాత ఇక్కడ ఇలాగ వరుసగా పేడా షాప్స్ ఉన్నాయి. సో మహారాష్ట్రలో కొన్ని స్వీట్స్, తర్వాత కొన్ని డిషెస్ చాలా ఫేమస్. సో మీరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అవైతే మిస్ చేసుకోకండి. సో ఇక్కడ కూడా మేము ఒక పేడా బాక్స్ అయితే తీసుకున్నాము, బాగానే ఉంది. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎల్లోరా అనమాట. అండ్ ఎల్లోరా తర్వాత లాస్ట్ కృష్ణేశ్వర్. సో మొత్తం 5 ప్లేసెస్ మేము ఈరోజు కవర్ చేయాలనుకున్నది. సో మేము ఫస్ట్ ఎల్లోరా ఎందుకు పెట్టుకున్నామంటే ఎల్లోరా కేవ్స్ 6 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. సో అందుకని కొంచెం త్వరగానే వెళ్ళాము. స్టిల్ మాకు ఒక 1.5 hour మాత్రమే ఉండింది. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది 1 or 2 hours అవ్వదు ఎల్లోరా కేవ్స్. మీరు ప్రాపర్గా మీకు హిస్టరీ, ఆర్కిటెక్చర్, ఇలాంటి హెరిటేజ్ సైట్స్ ఇష్టం ఉంటే ఒక హోల్ డే ఎల్లోరా కేవ్స్కే పెట్టేసేయాలి. సో చాలా కేవ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 39 కేవ్స్ ఏమో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, రూట్ మ్యాప్. మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఆన్లైన్లో కూడా టికెట్ ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా టికెట్ ఉంటుంది, 2 ఉంటాయి. సో ఆన్లైన్ టికెట్ చేసినప్పుడు అది కూడా అంతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కానీ మేము ఎందుకో ఆఫ్లైనే తీసుకున్నాము. అండ్ ఆన్లైన్లో అయితే మొత్తం టికెట్ అయితే 40 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి కైలాష్ మందిర్ ఉంటుంది, అది మెయిన్ పాయింట్ అనమాట. సో అక్కడ ఏంటి అంటే లోపల లైక్ చాలా బాగుంటుందంట. యాక్చువల్లీ నేను మిస్ అయ్యాము అది. సో మేమేమనుకున్నాం, మాకు తెలియదు ఇన్ని కేవ్స్ ఉంటాయని చెప్పేసి. సో 1 hour టైం అయితే ఉండింది. మేము అక్కడ ఒక చిన్న వెహికల్ లాంటిది ఉంటుంది. సో ఆ వెహికల్ ఎక్కి వెళ్ళాలనుకున్నాము. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి వెహికల్స్ స్టార్ట్, స్టాప్, ఎవ్రీథింగ్. ఇది పీక్ పాయింట్. అక్కడ కనిపిస్తున్నది కైలాష్ మందిర్. లోపలైతే చాలా బాగుంటుందంట, నేనైతే మిస్ అయిపోయాను. సో మీరు ఒకవేళ 1 hour ఉంటే, 1 hour or 30 minutes ఉంటే, ఇది మాత్రం 6 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఫస్ట్ అదైతే ఆ కైలాష్ మందిర్కి వెళ్ళండి, అదైతే మిస్ చేసుకోకండి. సో మేము వచ్చేసి ఈ చిన్న ఆటో లాంటి దాంట్లో వెళ్ళామన్నమాట. ఒక పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారు. సో కేవ్స్ అనేవి ఒకటే చోట ఉండవు, అక్కడ కొన్ని అలా ఉంటాయన్నమాట, స్ప్రెడ్ అయి ఉంటాయి. సో మీకు టైం ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒకవేళ టైం లేకపోతే ఇలా వెహికల్లో వెళ్ళాలన్నమాట. సో మీరు 30 రూపీస్ పే చేస్తే మీరు వెహికల్లో వెళ్ళొచ్చు. సో అక్కడ ఒక కేవ్స్ దగ్గర వాడు డ్రాప్ చేసేస్తాడు. సో మీకు కావాల్సినంత టైం అక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ బయటకు వస్తే ఇంకా కొన్ని వెహికల్స్ వస్తాయి, ఏదైనా వెహికల్కి వెళ్ళొచ్చు. అదే వెహికల్లోనే, వచ్చిన వెహికల్లోనే నువ్వు వెళ్ళాలన్న రూల్ ఏం లేదు. సో మేమైతే ఫస్ట్ ఒక కేవ్ పాయింట్కి వాడు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం నడవాలన్నాడు, ఆ పైకి అయితే వెళ్ళదంట ఆ వెహికల్. సో ఇది ఒక కేవ్స్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 3 కేవ్స్ ఒకటే చోటే ఉన్నాయి. సో కొన్ని కేవ్స్ అంటే చిన్నగా ఉంటాయి, ఇంకా కొన్ని కేవ్స్ అంటే గుహలండి. ఒకవేళ సారీ, నేను కేవ్స్ అని అంటున్నాను ప్రతిసారి. సో ఈ గుహలన్నీ ఎలా అంటే కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, అలా రకరకాలు ఉంటాయి. అండ్ ఈ గుహలన్నీ ఎలా డివైడ్ చేశారంటే 3 typesగా డివైడ్ చేశారు. సో కొన్ని కేవ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే బుద్ధిస్ట్ కేవ్స్, అంటే గౌతమ బుద్ధుడు, ఆయన చరిత్ర, దానికి రిలేటెడ్గా శిల్పాలు ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే జైన్ కేవ్స్. సో వర్ధమాన్ మహావీర, అలాగా జైనిజం గురించి సంబంధించినవన్నీ ఆ కేవ్స్లో ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే హిందూయిజం, అంటే మన దేవుళ్ళు లైక్ శివుడు కానీ, అమ్మవార్లు కానీ, ఇలాంటి స్టోరీస్ అన్నీ అక్కడ చెక్కింటారు. ఇది మేము ఫస్ట్ వెళ్ళిన కేవ్ అనమాట.
ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అసలు ఈ రాళ్ళ మీద అవన్నీ ఎలా చెక్కారు చూస్తేనే నాకు షాక్ అయిపోయా నేను. ఈ కేవ్ చూస్తేనే నాకు అసలు లోపల చెక్కారు. అది ఎందుకు ఇలా చేశారు అన్నది కూడా వాళ్ళకు తెలియదంట ఇప్పటిదాకా. రియల్ రీజన్ దీనికి, ఈ గుహలు ఇలా అంతా చేయడానికి రీజన్ ఏంటో ఎవరికీ తెలియదంట. సో ఇక్కడ ఒక చిన్న బుక్లెట్ లాంటిది తీసుకున్నాం మేము. సో దాంట్లో ఏముందంటే అరౌండ్ 1000 years ఇది ఏ మనిషికి కనపడుకోకుండా అడవిలోనే ఉన్నాయంట. అంటే ఆల్మోస్ట్ మన బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, ఆ ముందు రాజులు ఉన్నప్పుడు, అప్పుడంతా ఇది లోపలే ఉండిపోయింది. అంటే ఎవ్వరూ ఏ మనుషులు వచ్చి ఇక్కడ చూడలేదు. మేబీ అందుకోసమే ఇవి ఇలా ఉన్నాయేమో. లేకపోతే ఎప్పుడో మన హిస్టరీలో ఎన్నో ధ్వంసం అయిపోయాయి, దాంతోపాటే ఇవి కూడా ధ్వంసం అయిపోయేవి అని అనుకున్నాను. సో అక్కడికి కూడా కొన్ని మంచిగా లేవు, విరిగిపోయాయి అన్నమాట. కానీ ఉన్నవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అవి చెక్కడానికి, ఒక్కొక్క గుహ చెక్కడానికి ఆల్మోస్ట్ ఒక 100 years పట్టింటుంది అని ఒక గెస్ అనమాట. అక్కడ వాళ్ళు మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఇంకా చాలామంది రీసెర్చర్స్ చూసి చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క గుహ చేయడానికి ఆ రాళ్ళ మీద 100 సంవత్సరాలు పట్టింటుందంట. చాలా గ్రేట్ కదండి మన పెద్దవాళ్ళు, యాన్సిస్టర్స్. సో కానీ ఇవి ఎందుకు చేశారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడు తెలుసుకుంటామో ఏమో. సో నేను ఇంకా అలాగా ఒక 2 caves అయితే చూసాను ఒక ప్లేస్లో. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక కేవ్స్కి వెళ్ళాము. అది వచ్చేసి కొంచెం హిందూ రిలేటెడ్ ఉందన్నమాట. అక్కడ కూడా చాలా రకాల శిల్పాలు, అండ్ ప్రతి గుహ బయట ఒక మ్యాప్ అయితే ఉంటుంది, అండ్ కేవ్ నంబర్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క కేవ్స్కి, చిన్న కేవ్స్ అయినా పెద్ద కేవ్స్ అయినా అన్నిటికీ ఒక నంబరింగ్ సిస్టమ్ వేసి అక్కడ పెట్టాడు. అండ్ అన్ని గుహలకి ఏంటంటే రూట్ పాసిబిలిటీ ఉన్న చోట ఇలా వెహికల్ వచ్చి పికప్ చేసుకుంటాయి, లేని చోట మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనకు మ్యాప్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి హిందూయిజం రిలేటెడ్ గుహ అన్నమాట. అక్కడ చూసారా శిల్పాలు, ఒక రాయి మీద ఎంత డీటెయిలింగ్గా చెక్కారంటే అంత డీటెయిలింగ్గా చెక్కారు. ఆ స్తంభము ఎంత పెద్దగా ఉందో మనకు చూడ్డానికి అలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దగా ఉంది ఆ స్తంభము. ఒక్కొక్క స్తంభము అంత ప్రాపర్గా అప్పట్లో ఎలా కట్ చేశారు, అంత నీట్గా డిజైనింగ్ ఎలా చేశారు. సో మేము వచ్చినప్పుడు సన్సెట్ అవుతుందన్నమాట. సన్ లైట్ అలా పడుతుంటే చాలా అంటే చాలా బాగా కనిపించింది. సో ఇక్కడ ఇలాగ అన్ని శిల్పాలు అసలు ఖచ్చితంగా అయితే చూడాలి. మీరు ఒకవేళ ఇలాంటి వాటిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి ఇలా హెరిటేజ్ సైట్స్ చాలా నచ్చుతాయన్నమాట. సో నాకు కూడా అంతే. నాకైతే అస్సలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు, అన్ని కేవ్స్ చూడాలనిపించింది, కానీ టైం అయితే అయిపోయింది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే దీంట్లో ఈ ఎల్లోరా అండ్ అజంతాకి కలిపి ఒక రోజు పెట్టుకోండి. అజంతా మేము వెళ్ళలేదు, అజంతా కొంచెం దూరం ఉంటుందంట. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు, అవ్వదు అనేసి చెప్పారు. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ నుంచి కరెక్ట్గా సన్లైట్ వచ్చేలాగా అసలు ఆ కొండల్లో, ఆ రాళ్ళల్లో కొన్ని శిల్పాలకి, కొన్ని చెక్కిన షేప్స్కి మీనింగ్స్ కూడా తెలియదు అన్నమాట కొన్నిటికి. సో మేము ఇక్కడ వెళ్ళిన గుహలో అక్కడ చూసారా, అది ఎందుకు చెక్కారు, వాటర్ వెళ్ళడానిక, ఇలాంటి షేప్స్, స్క్వేర్ షేప్స్, ఇవే ఎన్ని షేప్స్ ఎందుకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అది ఏదో ఒక వస్తువులాగా మధ్యలో మామూలుగా మనం బియ్యం వేసి చేస్తాం కదా, అలా ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఇంకొక కేవ్స్ కూడా కనిపిస్తున్నాయి. సన్సెట్ అవుతుంది, ఆ సన్సెట్ టైమింగ్లో చాలా బాగా కనిపించింది ఆ కొండల మధ్యలో నుంచి. సో ఎల్లోరా కేవ్స్ మాత్రం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఇది మెయిన్ అనిపిస్తే మీరు మార్నింగే వెళ్ళండి, మీకు నచ్చినంతసేపు ఉండి
వేరే టెంపుల్స్కి వెళ్ళొచ్చు, వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎల్లోరా కేవ్స్ దగ్గరే కృష్ణేశ్వర టెంపుల్ అనమాట. సో దూరం ఏం లేదు, పక్కనే జస్ట్ ఒక 3 minutes వాక్ ఎల్లోరా కేవ్స్ నుంచి. సో మేము ఫస్ట్ కేవ్స్కి వెళ్ళింది అందుకే 6 o'clockకి బంద్ చేస్తారు అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఆ పర్సన్ నిలబడిన చోట వ్యూ ఉంది, ఫెంటాస్టిక్, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో మాకు లేట్ అయిపోతుందన్న మేము హడావిడిలో మేము వచ్చేసాము, కానీ వ్యూ మాత్రం ఆసమ్. సో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా కేవ్స్ ఉన్నాయి, కానీ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము మెయిన్ పాయింట్కి. సో తర్వాత ఇంకా కైలాస్ మందిర్కి అయితే ఫస్ట్ వెళ్దాము అని అనుకున్నాము. సో ప్రెజెంట్ ఇంకా లాస్ట్ వెహికల్ ఎక్కేసి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఎందుకంటే వెహికల్ వాడికి కూడా తెలుసు 6 o'clockకి బంద్ చేయాలని చెప్పేసి అన్ని కేవ్స్లో నుంచి అందరినీ ఖాళీ చేపిచ్చేస్తారనమాట నైట్ లోపల. సో ఇంకా 6కి క్లోజ్ దగ్గరలో ఉంది అన్నప్పుడు మేము వెళ్ళాము. బట్ అప్పటికే మందిర్ క్లోజ్ చేసేసారు, అక్కడ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. 6 o'clockకి అందరినీ బయటికి పంపించేస్తారు. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి టైం ఉంటే మిగతా కేవ్స్కి అయితే వెళ్ళండి. లోపలైతే చాలా బాగుంటుందంట, బయటకే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా అలా అయిపోయింది, మేము బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసి అక్కడి నుంచి కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్ళాము. సో మధ్యలో కొంచెం కాఫీ టీ అవి తాగేసి కృష్ణేశ్వర టెంపుల్లో కూడా దర్శనంకి టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళే ముందు కొంచెం ఏమన్నా కాఫీ టీ ఆర్ వాటర్ అలా తీసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళండి. అండ్ కృష్ణేశ్వర టెంపుల్లో కూడా మొబైల్స్ అలౌ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది టెంపుల్, కృష్ణేశ్వర టెంపుల్. ఇది కూడా పాత టెంపుల్, చాలా బాగుంది చూడ్డానికైతే. ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అన్నమాట. అండ్ కృష్ణేశ్వర టెంపుల్లో ఏంటంటే మీకు దర్శనం కోసం టికెట్స్ అయితే ఉండవు. ఇక్కడ త్రయంబకేశ్వర్లో 300 rupees టికెట్ ఉందని చెప్పాను. సో కృష్ణేశ్వర్లో అయితే ఏం టికెట్ లేదు, ఫ్రీగానే వెళ్ళాలి. అండ్ టైం అయితే ఒక 1/2 hour అయితే అలా పట్టింది మాకు, ఎందుకంటే 6 o'clock లైక్ 6:15 6:20 టైంలో వెళ్ళాము. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 7:30 to 8:30 కృష్ణేశ్వర టెంపుల్లో జనాల్ని స్టాప్ చేస్తారనమాట. సో దేవునికి పూజ అభిషేకం అవి చేస్తారు. సో ఆ టైంలో 7:30 to 8:30 బంద్ చేసేస్తారు. సో మేము 7:30 లోపలే దర్శనం అయితే చేసేసుకున్నాం 7:15కి. సో దర్శనం చేసుకొని బయట తినేసి వచ్చేసాము. సో అలా మా డే 3 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డే 4. మేము డే 4 లాస్ట్ డే భీమ్శంకర్కి ప్లాన్ చేసాం. సో ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏంటంటే భీమ్శంకర్ షిరిడి నుంచి 180 kilometers ఉంటుంది. సో మేము 7:30 8కి స్టార్ట్ అయిపోతే 11 కల్లా రీచ్ అయిపోవచ్చు. మేము ఎక్కువ ప్లేసెస్ పెట్టుకోలేదు ఆ రోజు. భీమ్శంకర్ తర్వాత ఓజార్ గణపతి అని ఆ టెంపుల్ పెట్టుకున్నాం, ఈ రెండే పెట్టుకున్నాం ఆ రోజు లాస్ట్ డే. సో మేము అలాగే 8 o'clock అలాగా స్విఫ్ట్ వెహికల్ బుక్ చేసుకున్నాము. సో మేము ఏంటంటే 4 members ఉన్నాము, మిగతా మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. సో నాకు ఈ రోజంతా ఉంది. అండ్ అర్లీగా అని చెప్పేసి ముందు రోజు ఎలా స్టార్ట్ అయ్యామో అలాగే 7:30కి స్టార్ట్ అయిపోయాము. కానీ మేము మిస్టేక్ చేసాము అనేది మాకు తర్వాత తెలిసింది. సో మేమేమైందంటే సండే వెళ్ళాం. సో సండే ఏంటి, వీకెండ్. భీమ్శంకర్లో సాటర్డే సండే మండే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆ రోజు వెళ్ళాల్సి వస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లైక్ వెరీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో షిరిడి నుంచి 180 kilometers అంటే ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. ఎందుకంటే ఇది ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్ అయితే బాగుంటుంది కానీ కర్వ్స్ అవి ఉంటాయి. సో దానివల్ల టైం అయితే పడుతుంది. సో మాకు ఆ విషయం తెలీదు. మేము 8 o'clockకి బయలుదేరి ఆల్మోస్ట్ 10:30 10:40కి అలా వెళ్ళాము. ఆ డ్రైవర్ కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు, బాగానే వెళ్ళాడు. కానీ మాకు ఈ విషయం ఆ వెహికల్ ఓనర్ చెప్పలేదన్నమాట. ఒకవేళ చెప్పినంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయేవాళ్ళం.
సో మీరు ఒకవేళ సాటర్డే సండే మండే మోస్ట్లీ అవాయిడ్ చేయండి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోండి షిరిడీలో. సో 5 o'clockకి స్టార్ట్ అయిపోతే మీరు 8 o'clock కల్లా వచ్చేస్తారు. అప్పుడు కూడా మీకు 1 hour ఈజీగా పడుతుంది దర్శనంకి. ఎందుకంటే ఇది షిరిడీకనే కాదు, పూణే తర్వాత బాంబే అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా జనం వస్తారు. అందుకోసం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మీకు 8:30, 9 లోపల అంతమంది రష్ ఉండరు, మీకు త్వరగా అయిపోతుంది. మీరు బ్యాక్ వచ్చేసినప్పుడు మీకు 1.5 hour పట్టినా పర్లేదు. అండ్ తర్వాత వచ్చేసి మీరు 11 o'clock కల్లా రిటర్న్ వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకవేళ లేట్గా వెళ్తే ఇక్కడ ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి పార్కింగ్ ఒకటే చోట ఉండదు, అక్కడక్కడ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ నెంబర్ 1, 2, 3, 8 వరకు పార్కింగ్స్ ఉంటాయి. సో మన వెహికల్ రోడ్ మధ్యలోనే ఆపేస్తాడు. వెహికల్ ఒకవేళ పార్కింగ్లో స్పేస్ లేదంటే అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి? సో ఏజ్డ్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 days అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోయారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. అప్పుడు మీకు పార్కింగ్ నెంబర్ 1లో ప్లేస్ దొరుకుతుంది. అక్కడి నుంచి గుడికి దగ్గర. సో అక్కడి నుంచి గుడికి వెళ్ళాలనుకుంటే మీకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, బైక్స్. సో బైక్స్ వచ్చేసి పర్ పర్సన్ 150-200 ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏంటంటే కింద గుడి దగ్గరికి తీసుకెళ్తారు, స్టెప్స్ కూడా దిగకోకుండా గుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. అండ్ లోపల దర్శనంకి మాకు 1000 rupees అడిగారు. ఈచ్ పర్సన్కి 1000 rupees అడిగారు మేము ఆ టైంకి వెళ్ళినందుకు. నార్మల్గా అయితే 500 rupees దర్శనం టికెట్ అంట. కానీ నార్మల్ దర్శనం ఒకవేళ వెళ్తే ఫ్రీ దర్శనంకి 1 hour పట్టేది మార్నింగ్ వెళ్తే. బట్ మేము అలా వెళ్ళలేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. లేకపోతే మనీ వేస్ట్ తప్ప మీరు ఏమీ చూడలేరు. అక్కడ క్యూ లైన్లో కనీసం వాష్రూమ్ కానీ వాటర్ కానీ అసలు ఏమీ లేవు. జస్ట్ అలా నిలబడ్డారనమాట, గంటలు నిలబడ్డారు. సో మా వల్ల అయితే అవ్వదు అన్ని అవర్స్. మేము 10:30, 11కి వెళ్ళినా ఆల్మోస్ట్ నైట్ 7 o'clock అవుతుంది దర్శనం అయ్యేకి. లేకపోతే పర్ పర్సన్ 1000 rupees పే చేయాలంట. సో మెయింటెనెన్స్ కానీ అస్సలు బాగాలేదు. సో మీరు భీమశంకర్లో మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, లేకపోతే జస్ట్ మనీ వేస్ట్ చేసుకుంటారు తప్ప దర్శనం అవ్వదు. అండ్ ఒక హ్యాపీనెస్, అది ఆనందం ఉండదు అనమాట దర్శనం. మేమైతే లాస్ట్కి ఒక చిన్న ముఖ దర్శనం అని చెప్పేసి అది చేసుకొని వచ్చాము. అద్దంలో దేవుడు కనిపిస్తాడు. సో ఈ విషయం మాకైతే ఎవ్వరూ చెప్పలేదు. సో మీకైతే హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. సో అక్కడ అది అయిపోయిన తర్వాత మధ్యలో లంచ్ చేసేసి బయటకు వచ్చి ఇంకా ఓజార్ గణపతి అని అక్కడికి వెళ్తున్నాము. సో అదే అనమాట, ఓన్లీ 2 places, ఓజార్ గణపతి అండ్ భీమశంకర్. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. నేనేమో అనుకున్నాను, లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఓజార్ గణపతి చాలా బాగా కట్టారు. అండ్ లోపల చూడ్డానికి కానీ టెంపుల్ కానీ చాలా బాగుంది. మిస్ అయితే చేసుకోకండి. మేము ఇక్కడ ఒక షార్ట్కట్లో వెళ్ళాము. సో మాకు వెహికల్ డ్రైవర్ ఇలా చెప్పాడు, ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోండి, అంత దూరం తిరిగి వెళ్ళకోకుండా ఒక చిన్న షార్ట్కట్ ఉంటుందన్నమాట. సో మనకు టెంపుల్కి రైట్ సైడ్కి మనం వెళ్ళిపోతాము. సో ఇది టెంపుల్ దగ్గర అన్ని స్టాల్స్ అవి అన్నమాట. సో ఇది రీసెంట్గా ఇలా రీమోడల్ చేశారంట. చాలా బాగుంది చూడ్డానికి. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాము. దర్శనంకి అయితే టికెట్ ఏం అవసరం లేదు, మొబైల్స్ అలౌ చేస్తారు. అండ్ అంత రష్ ఏమీ లేదు, పర్లేదు, బాగానే ఉంది. మరి అంత రష్ లేదు. మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో నాకు ఈ దీపాల స్తంభాలు చాలా గుళ్ళో కనిపించాయి. త్రయంబకేశ్వర్లో, తర్వాత కృష్ణేశ్వర్లో, చాలా ప్లేసెస్లో నేను అలాంటి స్తంభం దీపాలతో చూశాను. చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఈ టెంపుల్ ఇది అన్నమాట, గణపతి టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపులే. భీమశంకర్కి వెళ్తే అక్కడి నుంచి ఇది
పెద్ద డిస్టెన్స్ ఏం అవ్వదు. డైరెక్ట్‌గా షిరిడీకి వచ్చే బదులు ఈ టెంపుల్‌ని కవర్ చేసుకొని రండి. సో, అక్కడ చిన్న స్టాల్స్‌లో ఈ చిన్న చిన్న దండలు అలా క్యూట్‌గా కనిపించాయి. సో, అవి తీసుకున్నాము. ఇంకా వెళ్ళాం కదా! కొన్ని అన్నా కొనుక్కోవాలి. భీమశంకర్‌లో దర్శనం అవ్వలేదని చెప్పేసి కొంచెం బాధలో ఉండే మేము. కొంచెం డల్ ఉండింది. కానీ అక్కడి వరకు వెళ్ళాం కదా! దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాము. సో, ఇంకా మేము అక్కడి నుంచి అక్కడ ఒక చిన్న నదిలాగా ఉందన్నమాట. చూడ్డానికి బాగుంది. సన్సెట్ టైమింగ్‌లో ఉండింది అప్పుడు. అక్కడ నుంచి చాలా బాగా కనిపించింది ఆ పార్కింగ్ దగ్గర. అండ్ ఈ టెంపుల్‌లో అయితే పార్కింగ్ చాలా బాగుంది, స్పేషియస్ ఉంది. భీమశంకర్ అయితే ఫారెస్ట్ కాబట్టి టెంపుల్ పార్కింగ్ కష్టం. అక్కడ చెట్లు కొట్టకూడదు అని చెప్పేసి ఒక పాలసీ ఉందన్నమాట. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. సో, వాళ్ళు అందుకోసమే పార్కింగ్ కష్టమైపోతుంది. బట్ ఇక్కడైతే స్పేషియస్‌గా ఉంది పార్కింగ్. అండ్ ఈవినింగ్ వ్యూ అంతా నైస్, చాలా బాగుంది. అలా చూస్తూ ఇంకా వినాయకుడిని దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము. సో, నెక్స్ట్ డే మా రిటర్న్ జర్నీ అనమాట. సో, ఆ రోజు మాకు యాక్చువల్గా అయితే 1:00కి మాకు ట్రైన్ ఉంది నాగర్సోల్ నుంచి. సో, మేము మార్నింగ్ అయితే ఫస్ట్ ఒక దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాము గుడికి. ఎర్లీ మార్నింగ్ హారతి అయిపోయిన వెంటనే వెళ్తే మీకు దర్శనం త్వరగా అంటే త్వరగా అయిపోతుంది సాయిబాబాది. సో, మేము అక్కడ దర్శనం చేసుకొని గుడి దగ్గరే గుడి వాళ్ళదే పేడా షాప్ ఉంటుంది, అక్కడే తీసుకోండి. ఎందుకంటే బయట ఏది ఒరిజినల్ ఏమి డూప్లికేట్ తెలీదు. సో, అక్కడైతే తీసుకోండి. సో, రిటర్న్ వచ్చేసి మనకు ఓమ్నీలు ఉంటాయి ఇక్కడ ఇలాంటివి. సో, అలాంటి ఓమ్నీలు తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఫుడ్ కాశీ అన్నపూర్ణ సత్రంలో అయితే మీరు 50 రూపీస్ పే చేస్తే ఒక బాక్స్లో పులిహోర, ఒక బాక్స్లో పెరుగన్నం ఇస్తారు. ఒకవేళ అలా కాదనుకుంటే అక్కడే కింద టిఫిన్స్ ఉంటాయి. సో, ఆ టిఫిన్స్లో మీరు 70 రూపీస్ పే చేస్తే 3 చపాతీ అండ్ కర్రీ ఇస్తాడు. మీల్స్ అయితే 200 రూపీస్కి మీల్స్ కూడా ఇస్తాడు పార్సల్. అక్కడికి వెళ్ళిపోయి మీరు తీసుకొని ట్రైన్లో తినేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ట్రైన్లో మనకు నార్త్ ఇండియన్ సెట్ అవ్వకపోవచ్చు కాబట్టి మీరైతే ఫుడ్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు. నాగర్సోల్కి అయితే ఓమ్నీస్ అలా ఉంటాయి. సో, 700 అలా పడుతుంది ఒక వెహికల్ మీకు రావాలంటే. లేదు ఒక పర్సన్ అయితే 200 రూపీస్ పడుతుంది నాగర్సోల్కి అయితే. సో, మా ట్రిప్ ఇలా అయింది. సో, నాకు మీ హెల్ప్ అవుతాయి అన్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో, ఇంకేమైనా మిస్ చేసిందంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, నాకు ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.